నేను ఒక సంఘటన చెప్తాను హ్మ్. మీకు. భార్యాభర్తలు ఏకాంత గడిపే క్షణాలు కొన్ని ఉంటాయి కదా! హ్మ్. అంటే ఒక గదిలో హ్మ్. హ్మ్. ఏకాంతం హ్మ్. గడుపుతారు. హ్మ్. ఆ టైంలో గూడా ఇద్దరు మొబైల్ ఓపెన్ చేసి ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకునే అవును. పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి అవును. మ్యామ్. అవును. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య వివాహ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. అన్ని సంబంధాలు దెబ్బతిన్నాయండి. ఒక్కటొచ్చింది బాంబొచ్చి పడింది. హ్మ్. మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోను. అది స్మార్ట్ అవుతోంది. మనమేమో స్మార్ట్‌నెస్ పోగొట్టుకుంటున్నాం. ఓకే. స్మార్ట్ అవును. ఫోను ఒక్కొక్క కొత్త కొత్త ఎడిషన్స్‌కి ఇంకా స్మార్ట్ అవుతోంది. హ్మ్. మనమేమో మనకున్న స్మార్ట్‌నెస్ పోగొట్టుకుంటున్నాం. అవును మ్యామ్. అదనమాట. ఓకే. అది కౌన్సెలింగ్‌లో గూడా మనం చూస్తున్నాం. ఒక్కళ్ళని కాదు. ఇవాళ రేపు నేను చూస్తుంటే ఆశ్చర్యంగా 70లు, 80లు, 90లు వచ్చిన వాళ్ళు గూడా దీనికి విక్టిమ్సే. అవును. వాళ్ళు ఎయిదర్ టీవీల ముందు కూర్చుంటున్నారు, ఫోను ముందు ఉంటున్నారు. 24 గంటలు ఇదే వాళ్ళకి. అవును మ్యామ్. ఒకప్పుడు ఇవన్నీ తీసేసుకొని మనం కొంచెం ఏమిటి డీలింక్ చేసుకొని, ఇంటర్నలైజ్ చేసుకుంటూ మనం కొంచెం వేరేగా ఉండాలి అనే ఒక శాస్త్రం గూడా చెప్పింది. హ్మ్. 60 ఏళ్ళకెలా ఉండాలి? 70 ఓకే. ఏళ్ళకెలా ఉండాలి? హ్మ్. 80 ఏళ్ళకెలా ఉండాలి? హ్మ్. ఊరికే ఏదో భీమరథ శాంతి చేసుకోవడం కాదు. అది వేడుక రూపంలో ఒక సందేశం ఇస్తున్నారు నీకు. ఓకే. ఇప్పటి నుంచి వీటిని వదిలిపెట్టు. ఓకే. 70 వస్తే ఇవి వదిలిపెట్టు. తిండి విషయంలో ఇవి వదిలిపెట్టు. సమాజంతో, కుటుంబాలతో కల్పించుకునే వ్యవహారాల్లో ఇది వదిలిపెట్టు. ఓకే. నీకు నువ్వు ఇంటర్నలైజ్ చేసుకుంటూ అంతర్ముఖం అవ్వు అని హ్మ్. చెప్తున్నారు. అది లేదే ఈరోజు. అవును మ్యామ్. పెద్దవాళ్ళకేంటి వీళ్ళు వెళ్ళాక టీవీ నేను చాలామంది పేరెంట్స్‌ని వచ్చి కంప్లెయింట్ చేయడం చూసాను. మా అత్తగారు, మామగారు మాతోనే ఉంటారండి. కానీ రోజంతా టీవీ చూస్తూ ఉంటారు. హ్మ్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నేను వర్క్‌కెళ్తే పిల్లల్ని చూసుకునే వాళ్ళు గూడా లేరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండంగా బేబీ కేర్‌లో పెట్టి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడం ఇష్టం లేదు. ఏం చేయాలి? ఏ ఏం చేస్తాం చెప్పండి? హ్మ్. నేనొకటే చెప్పాను. ఇప్పుడు కొంతమందయితే పిల్లలు గూడా ఆ నాయనమ్మ వాళ్ళు టీవీ పెట్టుకోంగానే మరి వీళ్ళనెళ్లి చదువుకోమంటే వాళ్ళెందుకు అవును. చదువుకుంటారు హ్మ్. హాల్‌లో? వీళ్ళు గూడా వాళ్ళతో చేరడం, హోంవర్క్‌లు స్కూల్ నుంచి రాంగానే బ్యాగ్ పడేయడం, తిన్నారా లేదా తెలీదు టీవీ ముందు కూర్చోవడం. ఓకే. అందులో వచ్చే నానా చెత్త. ఇప్పుడు పెద్దవాళ్ళకేంటి ఆ సీరియల్స్ అవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్. అవును. పిల్లలకది అవసరం లేదు. కానీ విషంలాగా పనిచేస్తోంది వాళ్ళకది. అవును. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. మీకైతే చెప్పలేదు. ఎవరికైనా ఎప్పుడైనా చెప్పానేమో తెలీదు ఇన్ని వీళ్ళకి నేను చెప్తున్నప్పుడు. కానీ, భయం వేసే సంఘటన ఒకటి నా జీవితంలోనే నేనొకటి ఫేస్ చేశా. మా కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళాం ఒకరోజు. వెళ్తే వాళ్ళు పాయసం అది చేసి ఏదో మామూలుగా వచ్చిన వాళ్ళకి పెట్టడం కోసం ఏదో ఒక స్వీటు, కారా ఏదో చేసి పెట్టారు. వాళ్ళ అబ్బాయి ఎవరైతే వెళ్లారో వాళ్ళ అబ్బాయి అంటట, "అమ్మా నువ్వు తినకు పాయసం." నువ్వు హ్మ్. తినొద్దు. అదేంటి నాన్న మనం ఎప్పుడు తినే పాయసమే కదా ఆంటీ ఇచ్చారు. హ్మ్. నువ్వు కూడా తిను అంటే వద్దమ్మా, వద్దమ్మా ఏడుస్తున్నట్ట. 5 ఏళ్ల పిల్లాడు. వద్దమ్మా తినొద్దు అని ఏడుస్తున్నట్ట. హ్మ్. "ఏం నాన్న నెమ్మదిగా తీసుకెళ్ళి చెప్పు ఏం పర్వాలేదు. ఏమైందో చెప్పు. పాయసం నువ్వు ఇన్ని సార్లు తిన్నావు ఎందుకలా అంటున్నావు" అంటే, "అమ్మా నువ్వు అది తింటే చచ్చిపోతావమ్మా." హ్మ్. "ఎవరు చెప్పారు నాన్న పాయసం తింటే చచ్చిపోవడం ఏంటి?" అంటే, "నిన్న నానమ్మ సీరియల్ చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. అందులో అమ్మ ఒక ఆంటీ వాళ్ళ నానమ్మకి ఇట్లాగే పాయసంలో పాయిజన్ పెట్టిందమ్మా. ఏమో ఆంటీ నీకలా పెడితే నాకు భయమేస్తుంది. నువ్వు చచ్చిపోద్దమ్మా" అని ఏడుస్తున్నట్ట వాడు. అంటే ఎవరు నింపుతున్నారండి ఈ విషయం పిల్లల్లో? హ్మ్. నానమ్మకేం అలాంటి ఇంటెన్షన్ లేదు పాపం. అవును. కానీ తను చూస్తూ తనతో పాటు ఇప్పుడు మనం తినే ఆహారం నోటితో ఒకటే తినేదనుకుంటాం. చాలా పొరపాటు. అవును. సెన్స్ ఆర్గన్స్ నుంచి తీసుకునే ప్రతివి ఇన్‌పుట్ గూడా ఆహారమే కదా! అవును మ్యామ్. కళ్ళతో ఏం చూస్తున్నాం? ముక్కు ద్వారా ఎలాంటివి పీలుస్తున్నాం? చెవులతో ఏది వింటున్నాం? అవి హ్మ్. ప్యూర్‌గా లేనంత వరకు ఇంట్లో అందుకే పేరెంటింగ్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. ఓకే మ్యామ్. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితిలో లేపోతే పిల్లల్ని దయచేసి కనొద్దు. ఓకే మ్యామ్. ఊరికే కనిపడేసి వాళ్ళ కర్మకి వాళ్ళని దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఓకే. సమాజానికి ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ తయారవుతుంటే ఎంతమందినని ఎన్ని రకాలుగా మార్చగలమండి మనం? తర్వాత పాడైపోయాక మార్చలేం. అవును మ్యామ్. మొక్కై వంగంది కదా! అవును మ్యామ్. అందుకని ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ నానమ్మకి చెప్పినప్పుడు ఆ తల్లొచ్చి నన్నడిగిందండి. ఇలా ఉంది పరిస్థితి ఏంటి చేయాలి అని. నేను ఒకటే చెప్పాను. "అమ్మా మీ అత్తగారు, మామగారు ఈ బెడ్‌రూమ్‌లో ఒక టీవీ పెట్టించు. హ్మ్. హాల్‌లో ఉన్న టీవీ అందరూ ఉన్నప్పుడు ఏమైనా మామూలువి చూసుకునేవే తప్ప. ఎందుకు? ఆవిడకా వేరే పనేం లేదు. అవును. ఆవిడకి టైమ్ పాస్ టీవీ. ఆవిడని కట్ చేయడం ధర్మం కాదు. హ్మ్. పెద్దావిడకి. ఆవిడ ఏం అవును మ్యామ్. చేస్తారు? హ్మ్. బయటికెక్కడికి వెళ్ళలేరు. హ్మ్. పిల్లలకెవరికీ ఆవిడకి టైమ్ ఇచ్చేందుకు టైం లేదు. అవును మ్యామ్. చిన్న పిల్లలు స్కూల్ నుంచొచ్చాక కాసేపు చూసుకోవడం కోసం ఆవిడని టీవీ చూడొద్దు అనడం భావ్యం కాదు కదా! అవును. సో, ఆవిడ సీరియల్లు, ఆవిడ గోల. అందుకని రూమ్‌లో ఆవిడకి పెట్టు. హ్మ్. హాల్‌లో టీవీ మటుకు అందరూ ఉండి చూసే వీటికే మీరు వాడుకోవాలి అందరూ హ్మ్. ఉన్నప్పుడు.
అని ఒకటి చేసేస్తే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ టైంలో ఆవిడ సాయంత్రం వీళ్ళు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వీళ్ళు పెట్టి మళ్ళీ ఆవిడ ట్యూషన్లకు వెళ్ళి ఇవన్నీ లోపల కొంతసేపు ఏదో ఆవిడ కూడా వీళ్ళకి పెట్టేవి పెట్టి వీళ్ళ మొహాలు కడిగి డ్రెస్సులు మార్చి ట్యూషన్లకు పంపి తిండి పెట్టి ఇవన్నీ అయ్యే వరకు ఆవిడ కూడా ఉంటారు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. ఆవిడ ఏం చూసినా ఇబ్బంది లేదు. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా చాలా మందికి నేను చెప్పాను, మీరు అన్నారు కాబట్టి మొబైల్ ఫోన్ సంగతి. రూల్స్ ఆఫ్ ద హౌస్ అని ప్రతి ఇల్లు పెట్టుకోవాలండి. మనం పనిచేసే కంపెనీకి ఎట్లా అయితే రూల్స్ ఉంటాయో వర్క్ ప్లేస్కి, ఇంటికి కూడా ఎవరికి వాళ్ళు రూల్స్ పెట్టుకోవాలి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, భోజనం చేసేటప్పుడు పొద్దున అందరికీ కుదరదు కాబట్టి రాత్రిపూట ఒక భోజనం అందరూ కలిసి చేయాలి. పొద్దున ఎవరి టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు, కుదరదు. 8ంటికి వెళ్ళే పిల్లలు ఉంటారు, 10ంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు. అందుకని ఎవరి టైంకి వాళ్ళు తింటారు, వెళ్తారు. అట్లీస్ట్ రాత్రి. ఎందుకు? ఇది క్రిస్టియానిటీ కూడా నమ్ముతుంది ఈ సూత్రం. ఏ ఫ్యామిలీ దట్ డైన్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని నమ్ముతారు వాళ్ళు. టుగెదర్ ఎందుకు? ఆ కలిసి ఉన్న టైంలో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మనం ఎన్నో మాటలు, మనకు ఆ రోజంతా ఎలా గడిచింది, పిల్లలకి స్కూల్లో ఏం జరిగింది, తండ్రికి ఆఫీస్లో ఏమైనా టెన్షన్ ఉందా, తల్లికి ఎలా గడిచింది, అన్నీ చెప్పుకుని చక్కగా ఒక దగ్గర మాట్లాడుకునే ఒక సమావేశం లాంటిది, మీటింగ్ లాంటిది అది. చక్కగా ఒకళ్ళకొళ్ళు భావాలు షేర్ చేసుకోవడం, మానవ సంబంధాలు పెంచుకోవడం కోసం. పిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ టైంలో వాళ్ళు చెప్పుకున్నప్పుడు, స్కూల్లో ఇలా అయింది నాన్న, నాకు కోపం వచ్చింది ఇవాళ, ఇట్లా అన్నాడు రమేష్, నేను కొట్టాను వాడిని. ఎందుకు కొట్టావు నాన్న? కొట్టడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు, నీకేమనిపించింది, ఏం ఫీలింగ్ వల్ల నువ్వు అలా కొట్టావు, వాడి తప్పు ఉందా, నీ తప్పు ఉందా, ఆవేశమా, అలా ఆవేశపడకూడదు నాన్న, ఏం చెప్పాలో అప్పుడు చెప్పడానికి నీకు అవకాశం ఉంటుంది సిచ్యువేషన్ జరిగినప్పుడు. అలా అక్కడ మనం మాట్లాడుకునేందుకు ఒక అవకాశం. కాబట్టి ఒక భోజనం కలిసి చేయాలి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఎంత ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కూడా అన్నం నుంచి మధ్యలోంచి లేచి మొబైల్ ఫోన్లు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు. ఎవరండి మనకు మోడీ గారు చేస్తారా ఫోను? మన సర్కిల్ ఏంటి, మనం ఏంటి? ఫోన్ చేశారే అనుకోండి, ఆ టైంలో ఫోన్ వచ్చింది, మిస్డ్ కాల్ చూసుకుని అన్నం తిన్నాక చేయొచ్చుగా. అంత కొంపలు ముంచిపోయేవేంటి చెప్పండి, యాంగ్జైటీ తప్ప. ఇలా కొన్ని పెట్టుకోవాలి. ఆ ఫోన్లు 4 డైనింగ్ టేబుల్ దగ్గర ఉండకూడదు. పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ కోసం మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు రేపు, అది లేకుండా గడవదు. కాబట్టి ఉన్న దాంట్లో మనం ఎలా జాగ్రత్త పడాలో ఆలోచించాలి కదా. అలాగే రాత్రి 10 o'clock 9:30 అందరూ ఎవరి పనులు చదువుకోవడం, ఈ పనులు అన్నీ అయిపోయాక బెడ్రూమ్లోకి ఎవరు ఫోన్లు తీసుకెళ్ళకూడదు. మీరు ఇందాకన్న ప్రశ్నకి మీరు అలాం పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటారో లో వాల్యూమ్లో పెట్టుకుని అందరి ఫోన్లు ఇదిగో ఇక్కడ పెట్టండి, నాన్నని ముందు చేయమనండి. నాకు పనులు ఉంటాయి, నాకు కాల్స్ ఉంటాయి, మీ అందరూ పెట్టండి అంటే ఏ పిల్లాడు వినరండి. నువ్వు ముందు ఆచరించు, తర్వాత చెప్పు. ఊరికే ప్రీచింగ్స్ ఇస్తే ఎవడు వినడు. వాళ్ళు పిల్లలు చాలా స్మార్ట్. 5 ఏళ్ల పిల్లాడికి కూడా తెలుసు, నాన్న ఒకటి చేస్తున్నాడు, నాకు ఒకటి చెప్తున్నాడని. 4 ఫోన్లు హాల్లో పెట్టండి, తీయద్దు. అలాంటివి కొన్ని రూల్స్ ఆఫ్ ద హౌస్ అవి పెట్టుకుంటే మానవ సంబంధాలు పెరుగుతాయి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అందరికీ టైం ఉన్నప్పుడు, ఏ అవుటింగ్కో ఎక్కడైనా చూడడానికో వెళ్ళినప్పుడు, నా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళడం, పిల్లలకి తెలియనివి చెప్పడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త కల్చర్స్ అవి అలవాటు చేయడం. అప్పుడు అలా వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఉండే బాండ్ ఎలా పెంచుకోవాలి, యూనిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, కొత్త వాళ్ళతో ఎలా జెల్ అవ్వాలి. ఎందుకంటే సోషల్ యానిమల్. మన ఇంట్లో మనం ఎలాగో ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఎవరితో కలవలేకపోతే రేపు పొద్దున్న సోషల్ స్కిల్స్ లేక అవస్థపడతారు పిల్లలు. సో కలవాలి, కానీ నీ అస్తిత్వం కోల్పోకుండా ఏది నేర్చుకోవాలి, ఏది నువ్వు చూసి అలవాటు చేసుకోవచ్చు, ఏది వదిలేయచ్చు అనే విఘ్నత నీకు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళని మార్గ నిర్దేశం చేయాలి.